ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీ వర్షం దంచికొట్టింది. కోదాడలోని ఎర్రగుంట చెరువు నిండడంతో పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుజూర్ నగర్ పై వంతెనపై దగ్గరున్న మురుగు కాల్వ పొంగి పొర్లుతోంది. భారీ వరదలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి 2 బైక్లు ఆటో కొట్టుకుపోగా ఆటోలోని ప్రయాణికులను స్థానికులు కాపాడారు. కోదాడ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాములు లైవ్ లో అందిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీ వర్షం దంచికొట్టింది. కోదాడలోని ఎర్రగుంట చెరువు నిండడంతో పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుజూర్ నగర్ పై వంతెన దగ్గర మురుగు కాలువ పొంగి పొర్లుతోంది. భారీ వరదలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి 2 బైక్లు ఆటో కొట్టుకుపోగా ఆటోలోని ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కోదాడలో వర్షం పరిస్థితి ఎలా ఉంది? జనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా సాయిమాధవి, కోదాడ అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుంది. కోదాడ కాలనీలన్నీ కూడా నీళ్లు వచ్చి చేరి ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. జనజీవనం స్తంభించిపోయింది. కోదాడలో 2 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. నిన్న రాత్రి హుజూర్నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఒక వ్యక్తి, రవి అనేటువంటి ఒక వ్యక్తి, కారులో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో కారు అంతా కొట్టుకుపోయి కారులో ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇక మరొక హుజూర్నగర్ సంబంధించినటువంటి రోడ్లో కూడా వెంకటేష్ అనేటువంటి ఒక వ్యక్తి బైక్పై వెళ్తుండగా వరద నీటిలో చిక్కుకొని కొట్టుకుపోయి చనిపోయారు. కోదాడ పట్టణంలో మొత్తం 2 చనిపోవడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొన్నాయి. చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని ప్రజలందరూ కూడా నానా అవస్థలు పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం మొదలైనటువంటి వాన నైట్ అంతా కూడా కురిసింది. వారం రోజులు కురాల్సినటువంటి వాన ఒక్క రాత్రిలోనే 30 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురవడంతో కాలనీలన్నీ కూడా నీట మునిగి ఆ ఇళ్లలోకి నీరు చేరి పెద్ద ఎత్తున వాళ్ళు ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం కోదాడ పట్టణంలోని సాయిబాబా కాలనీలో ఉన్నాం. చూడొచ్చు, మోకాళ్ళొత్తు నీళ్ళలో కాలనీలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇప్పుడు రాలేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇక్కడికి రాలేదు. ప్రధానంగా మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీటిని తరలించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే అత్యవసర సేవలు అందించాల్సినటువంటి విభాగాలు కూడా ఎవరు కూడా ఇక్కడ రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది స్థానికులు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. అమ్మా, ఎట్లాంటి ఇబ్బంది ఎదురైందమ్మా? ఎన్ని గంటలకు మొదలైందమ్మా వరద? 4:30 నుంచి స్టార్ట్ అయిందండి వర్షం.
తెల్లవార్లు పడుతూనే ఉందండి. 10 గంటలకి వాటర్ అంతా వచ్చేసింది, లోపల నుంచి వాటర్ అంతా వచ్చేసింది, ఇళ్లలోకి వచ్చినాయి, మొత్తం బీభత్సంగా తయారైందండి. రాత్రి 11 దాకా కొంచెం వాళ్ళు వీళ్ళు కొంచెం తిరిగారండి. ఈ కాంగ్రెస్ కరెంటు పోయింది, కరెంటు లేదండి, నానా అవస్థ పడ్డామండి. పాములు ఇళ్లలో, జర్రులు, ఎవరు ఒక్క అధికారి కూడా వచ్చి చూసిన పాపాన లేదండి. ఎలా ఉంది ఏంది, లోతట్టు ప్రాంతం ఇంకా లోపల వచ్చి అల్లాడిన ప్రజలు ఉన్నారండి. ఎవ్వరు కూడా వచ్చి ఒక అధికారులు ఓట్లప్పుడైతే మాకు ఓటేయండి అని వచ్చి అడుగుతారు కానీ ఇంటి ముందు ఇలాంటప్పుడు ఆదుకోరా అండి? ప్రజల్ని ఆదుకోవాలి కదా. ఎవరు రాలేదండి, ఎవ్వరూ కూడా రాలేదు. ఒక్క మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక అబ్బాయి వచ్చిండండి, వచ్చి ఏదో అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిండు, అంతవరకే. పిల్లలకు సంబంధించి పాలు కానీ కూరగాయలు కానీ అవన్నీ లేవు, కూరగాయలు లేవు, మంచినీళ్ళు లేవు, టిఫిన్స్ కూడా లేవు. అప్పటికి టిఫిన్ ఒక ఇక్కడ మన అంబేద్కర్ శ్రీని గారు వాళ్ళ అబ్బాయి తయారు చేయించి ఆ లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చాడండి. నేను కూడా చెప్పాను మా వంతు సహాయం చేస్తాం, మాకు వాటర్ వచ్చినాయి, ఎవరైనా చేసి పెడతా అంటే నేను కూడా నూనె రవ్వ అలాంటివన్నీ ఇస్తా, నేను ఇచ్చిరా అండి అని చెప్పా. లేదంటే మేము ఇస్తున్నాంలే అని చెప్పిండు. ప్రభుత్వానికి ఏం అడుగుతున్నామండి, ఇలాంటి వరదలు వచ్చినప్పుడు దయచేసి ఆదుకోండి. బీద బిక్కి ప్రజలని దయచేసి ఆహారం అందించటం, పిల్లలకి పాల ప్యాకెట్లు అందించటం, దయచేసి ఆదుకోండి. కనీసం మన ప్రాణాలైనా కాపాడండి. కనీసం తీసుకెళ్ళి ఎక్కడో లోతట్టు ప్రాంతం నుంచి ఎక్కడో కొంచెం దూరంలో ఏదైనా పునరావాసం కల్పించండి వాళ్ళకి, అంతే. ఇప్పుడైతే అలాంటిది ఏది లేదండి, ఏది లేదు. వరదలు వస్తున్నాయి, రాత్రి బిక్కుమంటూ కూర్చున్నామండి. తెల్లవాళ్ళు నిద్ర పోలేదండి, మేమైతే నిద్ర పోలేదు, ఎవరు కూడా నిద్ర అనే మాట పోలేదండి రాత్రి. అది ఎక్కడో మాకు తెలియదండి. ఈ బజార్లో మటుకు నిద్ర అన్న మాట పోలేదండి ఎవ్వరు. పాములు, పెద్ద పాములు, జర్రులు, అసలు కరెంటు లేదు, తెల్లవార్లు కరెంటు లేదు, 1-2 సార్లు వచ్చి వెళ్ళిందండి. చాలా ఘోరంగా ఉందండి అసలు. రాత్రి 2 గంటలకు చెప్పమ్మా, నీ పేరు చెప్పమ్మా. ఓకేనా, ఎట్లా ఇబ్బంది? నిన్న సాయంత్రం 4:30 కాడ నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు కోదాడపట్నంలో భారీ వర్షం కురవడం జరిగింది. దీనివల్ల 2 మనుషులు చనిపోవడం జరిగింది. కనీసం అత్యధికంగా కోదాడపట్నంలోని చెరువు బజార్లో దాదాపు దగ్గర 100-120 ఇండ్లు మొత్తం కూడా జలమయం అయిపోయినాయి. కనీసం ఏ ప్రభుత్వ అధికారి, మున్సిపల్ అధికారి ఎవరు కూడా వచ్చిన పరిస్థితి లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. మంత్రి ఉన్నాడు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన వచ్చాడండి. మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ వాస్తవంగా ఈ వర్షాకాలంలో ఎవరు రాలేదు. వాస్తవంగా ఎప్పుడైనా నిన్నటి నుంచి కానీ ఎవరు రాలేదు. వాస్తవంగా ఇప్పుడైనా కనీసం ఇప్పుడు వచ్చి కనీసం చెరువు అంతా మునిగిపోయింది, అక్కడ పరిస్థితులు అట్టూరు ఏందని చెప్పేసి కనీసం ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం ఇప్పుడు దగ్గర 3 గంటలు అవుతుంది, 3 అవుతుంది, ఈ టైం వరకు కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు. కనీసం జ్వరాలు వచ్చాయండి, ఊర్లంతా కూడా జ్వరాలు. వరదలు వచ్చినటువంటి క్రమంలో బురద వచ్చి మళ్ళీ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందండి. వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఎక్కడో కాదు, నా పాపకు జ్వరం వచ్చింది, రాత్రి వర్షం వచ్చిన కాడి నుంచి జ్వరం. నేను ఈ నీటి దగ్గర మోకాళ్ళ లోతు నీళ్ళలో మా పాపను హాస్పిటల్లో చూసుకుపోతున్నాం. కనీసం ఎవరైనా వచ్చే పరిస్థితి లేదు. సెల్ ఫోన్ సమాచారం లేదు, కనీసం ఇంట్లో తినడానికి మంచినీళ్ళు లేదు, కరెంటు లేదు, ఏది లేదు. రాత్రి అసలు ఎట్లా ఉన్నామంటే భయానక, మిద్దెలు ఏడగోలుతాయో లేకుంటే కింద ఏడబడతామో, బయటికి వెళ్తే ఏడ పాములు వస్తాయన్నట్టు ఆలోచనతో ఈ కరువు మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా అందరూ ప్రాణాలు మొత్తం చేతులు అరచేతులు పెట్టుకొని పట్టిన పరిస్థితి. ఎప్పుడు తెల్లారిద్దా ఏంటా దేవుడు అనుకుంటే అందరూ కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కనీసం ఇప్పటికైనా కనీసం చెరువులు నీళ్లు తీస్తానికి కనీసం ఇక్కడికి వచ్చి ఎలా ఊరు ఏంది, కనీసం తిన్నరా లేదా అని చెప్పేసి ఒక్క ప్రభుత్వ అధికారి, మున్సిపల్ అధికారి వచ్చిన పరిస్థితి లేదు, ఈ దాఖలు లేవు. కానీ ఏంటంటే ఉదయం ఇక్కడ చాలా మంది మీడియా వాళ్ళు వచ్చారు. ఉదయం అక్కడ నుంచి దగ్గర 1/2 కిలోమీటర్లో చిన్న పడవలు వేసుకొని చిన్న పడవలు వేసుకొని దాని మీద వాటర్ తీసుకుపోవడం, పిల్లలు తీసుకుపోవడం, ముసలోళ్ళు తీసుకుపోవడం, సైకిళ్ళ మీద వాటర్ తీసుకుపోవడం. ఇప్పుడు చూడండి, నా పిల్లగాడు వాటర్ తీసుకుపోతుండు. కనీసం ఆ వాటర్ మొత్తం కూడా కలుషితమైన నీళ్ళు. కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తారన్నది కూడా లేదు, ఎవరు మనిషి ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం టీ తాగుతున్న పరిస్థితి లేదు. అందుకని ఈ విధంగా కోదాడపట్నంలో చాలా దారుణంగా ఉన్నది. మరీ చెరువు కట్ట ఏరియా టోటల్ మొత్తం మునిగిపోయిన ఏరియా ఉంది. ముసలోళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితులు, ఎత్తుకొచ్చి బయట దింపిన పరిస్థితి, కనీసం నివాస ప్రాంతాలు ఏర్పరుస్తారని చెప్పి చూస్తున్నాం. కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. కనీసం మమ్మల్ని మా దగ్గరకు వచ్చి కనీసం మంచినీళ్ళు ఏమైనా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా జనం అల్లాడిపోతారు, చూస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మీ పేరు ఏం పేరండి? ఎట్లా ఇబ్బంది అయిందండి? వరద ఎప్పుడు స్టార్ట్ అయింది? రాత్రి ఎట్లా ఇబ్బంది పడ్డారు? మున్సిపాలిటీ అధికారులు వచ్చారండి? ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ వీళ్ళు వచ్చారా? సరైన కనీసం వస్తుంది ఎవడి
చిన్నపిల్లల కనీసం ఏమి కూరగాయలు కానీ ఏమి సామాన్య పరిస్థితులు వాళ్ళు ఏం చేయట్లేదు. కాకపోతే ఏంటంటే కనీసం హైదరాబాద్లో ఆటో ఎత్తున్నా కోట కావాలని ఆడే హైదరాబాద్ ఆటో ఎత్తున్నా కోట ఆటో తిరుగు కాపాడుకుంటాం. ఉద్దేశం. ఓకే నీ పేరు ఏం పేరండి? శ్రీనివాస్ అండి నా పేరు. ఉన్నారండి ఇక్కడ రాత్రి నుంచి కరెంట్ లేదు, చాలా ఇబ్బంది పడ్డా. నాకు తెలిసి ఇదే టిప్పు పోయిన 29వ తారీఖు సెప్టెంబర్ 2020 నాడు వచ్చిందండి. ఇట్లా శనివారం రోజు, అది కూడా నైట్ పూట వచ్చిందండి. తెల్లారేటప్పటికల్లా మేము లేచేటప్పటికల్లా, నేను 7:30 8 లేచేటప్పటికల్లా దాదాపు మనకి ఈ లాడ్జి దాటిపోయిందండి. ఇప్పుడు కూడా అంతే వచ్చిందండి, అదే ప్రభావం చూపించింది. కాకపోతే పొద్దున్న నేను లేచినప్పటికి 9 మున్సిపాలిటీ అధికారి శ్రీనివాస్ అనే ఆయన వచ్చి కొద్దిగా చూసిండు, మొత్తం ఎంక్వైరీ చేసిండు, అడిగిండు. అదేవిధంగా నిన్న సాయంత్రం నుంచి 6:30 7 కాడ నుంచి కందరబైన వీరస్వామి ఈ వార్డులో ఒకప్పుడు వార్డు కౌన్సిలర్ అట్లా చేసిండు. ఆయన కూడా 6:30 నుంచి ఆయన తిరుగుతుండు. అదేవిధంగా అంబడ్కర్ర వెంకటేష్ ఆయన కూడా తిరుగుతుండండి. అమ్మ ఎట్లా ఇబ్బంది? ఉదయం పూట నుంచి ఎట్లా ఉంది? రాత్రి ఎట్లా ఇబ్బంది పడ్డారు? రాత్రి నుంచి కరెంట్ లేదు, ఏం లేదు, బాగా చాలా ఇబ్బంది పడ్డామండి. పాలు లేవు, కూరగాయలు లేవు, కనీసం షాపులు తీయలేదు ఎవరు. చాలా ఇబ్బంది పడ్డాం. టిఫిన్స్ లేవు. ఏంటండి ఇళ్లలోకి రాలే, కొంతమంది వీళ్ళ ఇంట్లోకి వచ్చాయి, కొంతమంది ఇళ్లలోకి వచ్చాయి. ఆ పాములు కూడా వచ్చాయండి, చూసిన పాములు మా ఇంటి ముందు కూడా వచ్చాయి పాములు. ఓకే ఈ విధంగా కోదాడలో పలు కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోదాడలో 2 వ్యక్తులు మరణించారు. హుజూర్నగర్ ఫ్లైఓవర్ దగ్గర రవి అనేటువంటి ఒక వ్యక్తి కారులో కొట్టుకుపోయి మరణించాడు. అదేవిధంగా హుజూర్నగర్ రోడ్లోని లింగగిరి సంబంధించినటువంటి రోడ్లో ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఇక హుజూర్నగర్ పట్టణంలో కూడా వరద బీభత్సం అనేది కొనసాగుతూనే ఉంది. మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కోదాడ హుజూర్నగర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. చిగురుటాకులు వణిపోతూ ఉన్నారు. పక్కనే చెరువులు ఉన్నాయి. చెరువులు ఉప్పొంగి తమ కాలనీలోకి వస్తూ ఉన్నాయి, తమ ఇళ్లను ముంచేస్తూ ఉన్నాయి. భయంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క మున్సిపాలిటీ అధికారి కూడా కన్నెత్తి చూడలేదు. తమను ఆదుకోవాలని కోరుతా ఉన్నారు. తమకు నిత్యావసర వస్తువులు కానీ చిన్నపిల్లలకు పాలు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని కూడా కాలనీ వాసులు వాపోతా ఉన్నారు. ఓవర్ టు యూ.